కూడా నడుపుతున్నారు. వాళ్ళు మొత్తం రిజిస్టర్ ఆఫీసుల్లో వాళ్ళ గూఢచారులను పెట్టుకున్నారు ఈ హిందుత్వ శక్తులు. పెట్టుకుని కులాంతర మతాంతర వివాహాలు జరిగే జంటలన్నిటి ఇన్ఫర్మేషను వాళ్ళకి వెళ్తుంది. అట్లా వెళ్ళిన సందర్భాల్లో ఒక హిందూ యువకుడు ముస్లిం అమ్మాయిని చేసుకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళిద్దరిని ఎక్కడికో తీసుకెళ్ళిపోయి వాడికి ఒక ఉద్యోగం ఇచ్చి వాడికి ఒక ఇల్లు ఇచ్చి వాడిని సెటిల్ చేసే పనిలో ఉన్నారు. అదే ఒక ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని చేసుకుంటే వాళ్ళిద్దరిని చావగొట్టే పనిలో ఉన్నారు. వాళ్ళు పెళ్లి చేసేసుకుంటే వీళ్ళకి తెలియకుండా వాళ్ళని కోర్టు కేసులు పెట్టి రేప్ చేశాడని వాళ్ళ కుటుంబాలను హింసించి కేసులు పెట్టించి ఒక్క రచ్చ కాదు వాళ్ళని విడివిడిగా ఉంచే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి ముద్దుగా వాళ్ళు పెట్టుకున్న పేరు లవ్ జిహాద్. ఇక్కడ ఇంకోటి కూడా చెప్తున్నా, ఇవాళ వరకు మనకి వ్యక్తులుగా చంపడం మనం చూస్తాం. ఒక మారుతీరావు, ఒక నరసింహాచార్య, ఒక స్వాతి నరేషుల్లో వాళ్ళ నాయన పనులు వ్యక్తులుగా చేస్తున్నారు. కానీ మొట్టమొదటిసారి ప్రమాదకరమైన ధోరణి ఏంటి మనం సాంస్కృతికంగా గమనించాల్సింది, మొత్తం ఒక కులం వాళ్ళు ఒక హంతకుడికి అనుకూలంగా ర్యాలీ తీయటం. అది ప్రణయ్ని చంపడం కంటే ప్రమాదకరమైన విషయం. ఒక హంతకుడు నేను హంతకుణ్ణి, నేను పశ్చాత్తాప పట్టలేదు, నేను మనిషిగా లేను ఈ ప్రపంచంలో, నేను బర్బరుణ్ణి అని చెప్పిన మనిషికి ఒక కులం కాబట్టి వాడికి అనుకూలంగా ఒక ర్యాలీ తీయటం అనేది చాలా ప్రమాదకరమైన విషయం, భయంకరమైన విషయం. అది ఒక అన్యాయానికి అనుకూలంగా తీయడం వేరే సంగతి, ఒక చట్టం అమలు జరగాలని తీయటం వేరే సంగతి. కానీ చట్టానికి వ్యతిరేకంగా ఒక హంతకుడికి అనుకూలంగా ఒక కులం పేరు మీద ర్యాలీ తీయటం ఈ దేశంలో ఈ చట్టము రాజ్యాంగానికి సంబంధించిన సెక్యూరిటీస్ అండ్ ప్రొటెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, రక్షణ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూలిపోతున్న దృశ్యం మనం చూడాలి. కతువా 8 ఏళ్ల పాప విషయంలో హైకోర్టు లాయర్లు ఆ ఊళ్ళో వాళ్ళు చేసిన ఊరేగింపు మనం చూసాం. భారతదేశం జెండాలు పట్టుకొని, జాతీయ జెండా పట్టుకొని చేసిన ఊరేగింపు చూసాం. మళ్ళీ మిర్యాలగూడెంలో ఈ రకమైన ఊరేగింపు మనం చూస్తున్నాం. అంటే మిత్రులారా, హర్యానాలో కాప్ పంచాయతీలు, కుల పంచాయతీలు కూర్చుని వేటాడి చంపిస్తున్న ఊరు మొత్తం దాని గురించి మాట్లాడని ఒక దృశ్యాన్ని మనం చూసాం. ఇవాళ ఈ రకమైన కుల సమీకరణలు మొదలైన తర్వాత వ్యక్తులుగా వాళ్ళని చంపించటమో, వాళ్ళ మీద కోపానికి రావడమో, వాళ్ళని వెంటాడటమో అనే దశ నుంచి మన తెలంగాణ సమాజం ఒక కుల సమూహాలుగా ప్రేమికుల్ని వేటాడే దశకి ఇది మార్పు చెందుతోంది. ఇది చాలా ప్రమాదకరమైనది. మనం చేయాల్సిన పని ఏంటంటే ఏ కులంలో ఉన్న మానవతావాదులకైనా అడగాల్సిన ప్రశ్న ఉంది, చట్ట వ్యవస్థల్ని ప్రశ్నించాల్సిన ప్రశ్న ఉంది. మనం మనుషులైతే అమ్మాయిలకి, అబ్బాయిలకి, యువతీ యువకులకు ఉండే ఒక ప్రాథమిక హక్కుని మనం అంగీకరించమా? వాళ్ళు సుఖంగా ఉండటం పిల్లల పట్ల ప్రేమే అంటున్నారు కదా, మీరు పిల్లల పట్ల ప్రేమతో మీరు దీన్ని అంగీకరించరా? నరసింహాచారికి పిల్లల పట్ల ప్రేమే, మారుతీరావుకి నీ మీద ప్రేమతోనే చేశాను. మారుతీరావు చంపించి ప్రేమ అనుకున్నాడు. ఈ చంపించే ప్రేమలో ఎదుట అమ్మాయి తిరస్కరించింది కాబట్టి యాసిడ్ పోసి చంపే ప్రేమ, కత్తులతో పొడిసి చంపే ప్రేమ, ఈ రకమైన ప్రేమకి మారుతీరావు ప్రేమకి తేడా ఏమైనా ఉందా? వాడిని దుర్మార్గుడు అంటున్నాం, ఆడపిల్లల జీవితాల పాలిట వాడు సైతాన్ అంటున్నాం, వీడు కాదా పిశాచం? కాబట్టి మనం కుల వ్యవస్థ ఎప్పుడు పోతుంది, కులాలకు సంబంధించిన ఫీలింగులు ఎప్పుడు పోతాయి, ఈ ఫీలింగులు పోవడానికి మానవత్వాన్ని, శాస్త్ర విజ్ఞానాన్ని అధీనంలో పెట్టుకుని ఎట్లా పనిచేయాలో అదే సందర్భంలో అవగాహనలో మనకు ఉండాల్సింది ఏంటి అంటే అన్ని కులాల్లో ఉండే అభ్యుదయకర శక్తులకి మనం విజ్ఞప్తి చేయాలి. ప్రతిఘటన ఒక్కటే సరిపోదు. ఎందుకంటే మనం మానవ సంబంధాల గురించి మాట్లాడుతున్నాం, మానవ హక్కుల గురించి మాట్లాడుతున్నాం, యువతీ యువకులకి సంబంధించిన ప్రాథమిక హక్కు గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ ప్రాథమిక హక్కుని ఉల్లంఘిస్తున్న శక్తుల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మనం అన్ని కులాల్లో మనతో కలిసి వచ్చే వాళ్ళని కలుపుకుపోవాల్సిన బాధ్యత మనకుంది. తప్పనిసరిగా అన్యాయం గురించి మాట్లాడాలి, కుల వివక్షతల గురించి మాట్లాడాలి, కులం పేరు మీద జరుగుతున్న ఈ ఆధిపత్య హత్యల గురించి మాట్లాడాలి. అదే సందర్భంలో మానవీయ కోణం గురించి మాట్లాడాలి. కళాకారుడు అత్యున్నత మానవతావాదిగా ఉండాలి. కాబట్టి ఆ మానవీయ కోణం నుంచి సమాజానికి మనం విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని మనం హత్యలు, ఆధిపత్యాల కోణం నుంచి ఒక భాగంగా, రెండో వైపున రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన, దాంతోపాటే యువతీ యువకులకి సంబంధించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘన. ప్రేమించే జీవితాలు ఒక రోమియో జూలియట్ లాగా సమాధులకు అవసరమా, అనార్కలి లాగా సమాధులకు అవసరమా ఈ కాలంలో అనే ప్రశ్న నుంచి మనం మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. ఒక అక్బర్ అనార్కలిని సమాధి చేశాడో లేదో మనకు తెలియదు, కానీ
ఆ కాల్పనిక గాథ మీద బోల్డ్ సినిమాలు వచ్చి హిట్లు అయిపోయినాయి. అనార్కలి ఒక అతి తక్కువ ఆదాయం కలిగి రాజకుమారుడిని ప్రేమించిన కాలానికి సజీవ సమాధి చేయబడిన ప్రేమకు చిహ్నం కింద ఉండిపోయింది. ఇక్కడి నుంచి మనం ఆధిపత్యాలను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది మిత్రులారా. కళారంగంలో భావోద్వేగాల్ని మనం ప్రకటిస్తాం. ప్రేమకు సంబంధించిన భావోద్వేగం అత్యంత ఉదాత్తమైంది, అదే సందర్భంలో అత్యంత ప్రాక్టికల్ అయింది, ఆచరణాత్మకమైంది కూడా. ఈ రెంటిని మనం కలబోసుకొని మన పాటలు, మన నాటికలు, మనం రాసే రచనలు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆ దృక్పథం నుంచి మనం ఆలోచించాలి. మీరందరూ రాయగలరు, మీరు మంచి యవ్వనంలో ఉన్నారు. యవ్వనం అనేది ఒక అద్భుతమైన విషయం. ఆ యవ్వనం మీకు ఆవేశాన్ని ఇస్తుంది, ఉద్రేకాన్ని ఇస్తుంది. ప్రజానాట్య మండలి దానికి మీకు ఆలోచనని ఇస్తుంది. కాబట్టి ఆలోచించండి, రచించండి, కొత్తవి సృష్టించండి. సమాజంలో జరుగుతున్న అన్యాయాల్ని, ఇంత ఘోరమైన నేరాల్ని సమాజం ఆమోదించదు. సమాజం ఏకమొత్తంగా ఈ నేరాలను ఆమోదించదు అనే ధోరణి నుంచి మన క్యాంపెయిన్ని మనం నడుపుతాం. మీరు కూడా నడుపుతారు అని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.